Hello guys, welcome back to my channel Darshini Diaries. Today's video is all about my best friend's Bindu Haldi event. So ee video mottham kuda skip cheyakunda end varaku chudandi. And first time na video meer evaraina chustunte matram this is Indira Priyadarshini. Please like this video and subscribe to my channel. బిందు హల్దీ ఈవెంట్ మ్యారేజ్కి 2 days బిఫోర్ ప్లాన్ చేశారు. ఇలా అవుట్డోర్లో ప్లాన్ చేయడం అయితే నాకు చాలా బాగా నచ్చింది. సింపుల్ అండ్ ఎలిగెంట్గా హల్దీ డెకార్ కూడా ఉంది. మీకు అయితే ఒకవేళ నచ్చుంటే ఈ డెకార్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హల్దీ ఈవెంట్ వచ్చేసి మేము మార్నింగ్ స్టార్ట్ చేసి బిఫోర్ లంచ్లో కంప్లీట్ చేయాలి అని అనుకున్నాము. బట్ ఇంకా పెళ్ళి ఇల్లు అంటే ఎట్లుంటుందో తెలుసు కదా, అదో పని ఇదో పని యాజ్ యూజువల్ అందరికీ అయ్యేలాగానే మాకు కూడా ఈవెంట్ అనేది ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ వరకు అయితే కంటిన్యూ అయింది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను బిందు పెళ్ళిలో. అన్ని ఈవెంట్స్ కూడా ఎంతైనా మన బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళిలో అన్ని ఈవెంట్స్ దగ్గరుండి మనం చూసి ఎంజాయ్ చేయడం అందరికి కూడా మస్తు అనిపిస్తుంది కదా. మీరు కూడా నాలాగా మీ ఫ్రెండ్స్లో ఎవరిదైనా ఇలా అన్ని పెళ్లి ఈవెంట్స్ దగ్గరుండి చేశారా ఎంజాయ్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మీకు ఫ్రేమ్లో కనిపించేది బిందు కజిన్స్, వాళ్ళ సిస్టర్, వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. ఏజ్తో సంబంధం లేకుండా మేమందరం కూడా మంచి ఫ్రెండ్స్ అయిపోయాము. సో మా తొట్టి గ్యాంగ్ అందరు కూడా మీరు ఒకసారి హాయ్ చెప్పేసేయండి. ఇదంతా అయిపోయిన తర్వాత ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేశారంటే ఈవెంట్ అనేది స్టార్ట్ అయ్యే ముందే అందరికీ ఫ్యామిలీ పిక్చర్స్, ఫ్రెండ్స్తో పిక్చర్స్, డాన్సెస్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత హల్దీ ఈవెంట్ అయితే స్టార్ట్ చేశారు. ఎందుకంటే మనకి మేకప్ వేసుకొని ఉంటాము, సో తడిచిపోతాం కదా, వాటర్ గుప్పుకోవడం అదంతా ఉంటుంది. సో బిఫోర్ దట్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే చేశారు. ఇప్పుడు ఈ వీడియోలో మీకు కనిపిస్తున్నారు కదా బిందు అండ్ హర్ సిస్టర్ ఇద్దరు కూడా మంచి డ్యాన్స్ చేస్తున్నారు వీడియోస్ కోసం అని చెప్పేసి. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ అనమాట, ఆంటీ, బిందు అండ్ వాళ్ళ చెల్లి ఫోటోగ్రాఫర్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. మీరు అందరు కూడా డ్యాన్స్ చేయండి అండి. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా డాన్సర్సే. సో చూస్తున్నారు కదా వీడియోలో ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారో. అదనమాట ఆ సాంగ్ అయితే డ్యాన్స్ చేశారు. చాలా బాగా చేశారు కదా డ్యాన్స్, నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే ఇప్పుడే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే వేసేసుకోండి. కాపీరైట్ ఇష్యూ వల్ల నేను వెనకాల ప్లే చేసిన సాంగ్స్ అయితే ఇంక్లూడ్ చేయట్లేను. హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. డ్యాన్స్ అయిపోగానే ఇంకా అందరు కూడా ఫ్యామిలీ పిక్చర్స్ అయితే తీసేసుకున్నారు, ఒకరు వెనకాల ఒకరు. చెప్పాను కదా ఆల్రెడీ. ఇంకా అందరూ పిక్చర్స్ అవి ఇవి హడావిలో ఉంటే ఇంకా నేను వీడియో కూడా తీయాలి కదా అని చెప్పి కొన్ని వీడియోస్ అవి అయితే తీసుకున్నాను. మెయిన్గా నేను ఈసారి ఏం డ్రెస్ వేసుకున్నానో ఏంటో గెట్ రెడీ విత్ మీ అలాంటి వీడియోస్ చేద్దామని అయితే అనుకున్నా. బట్ ఎందుకో ఆ రోజు అసలు హడావిడి అయిపోయి ఏం చేయలేకపోయినా. ఇప్పుడు మీకు వీడియోలో కనిపించేది బిందు వాళ్ళ అమ్మమ్మ వచ్చేసి నేను కూడా మీకంటే తక్కువేం కాదని చెప్పి డ్యాన్స్ చేసింది వచ్చి. జోక్సే పార్ట్. అమ్మమ్మ కూడా మంచిగా ఎంజాయ్ చేసింది. తర్వాత వాళ్ళ కజిన్స్, మా ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా డాన్సెస్ చేసి ఫుల్ ఎంజాయ్ చేసాము. మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఇంకేమేం జరగబోతున్నాయో అన్నీ కూడా చూడాలి అనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలా మన బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళిలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మనం కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా కలిసిపోయి అన్ని ఈవెంట్స్ని దగ్గరుండి మనం కూడా ఈక్వల్గా పార్టిసిపేట్ చేసి ఎంజాయ్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది కదా. అండ్ దట్టు అది మనకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. సో బిందు పెళ్ళి కోసం నేను చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నా. ఫైనల్గా నేను అనుకున్నవన్నీ కూడా ఏది మిస్ అవ్వకుండా అన్ని ఈవెంట్స్ని దగ్గరుండి చూసి ఎంజాయ్ చేయాలి అని అనుకున్నా. అదంతా కూడా నేను అనుకున్నట్టే అయ్యింది. ఇవన్నీ కూడా లైఫ్ లాంగ్ మెమొరీస్ నాకు. ఇప్పుడు మీకు వీడియోలో డాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు కదా, వాళ్ళంతా కూడా బిందు వాళ్ళ చెల్లి ఫ్రెండ్స్ అండ్ కజిన్స్ కూడా. మీరందరూ అనుకోవచ్చు నేను ఓన్లీ వీడియోసే తీసానా, డ్యాన్స్ చేయలేదా అని. నేను కూడా డ్యాన్స్ చేశాను, కానీ ఆ టైంలో అందరితో కలిసి నేను డ్యాన్స్ చేశాను కాబట్టి వీడియో తీసే వాళ్ళు ఎవరు లేకుండా అయిపోయింది అంతే. సో వాళ్ళు డ్యాన్స్ చేసేటప్పుడు మేము కూర్చొని ఖాళీ ఏం చేయాలని మేము కూర్చొని కూడా మస్తు ఎంజాయ్ చేసి ఇంకా డ్యాన్స్ చేసే వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నాము. చూస్తున్నారు కదా మా వాళ్ళ జోష్ ఎట్లుందో అట్లుంటుంది అనమాట. మాతోటి ఏడున్నా సరే ఎంజాయ్ చేయాలి, ఆ మూమెంట్ని అయితే ఫీల్ అవుతాము.
ఇంతసేపు వీడియోలో మీరు ఓన్లీ గర్ల్స్ అండ్ లేడీస్ని చూసిరు కదా. సో వీళ్ళందరూ కూడా జెంట్స్ అనమాట. అందరు కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగి వాళ్ళు కూడా డ్యాన్స్ చేశారు. ఇప్పుడు వీళ్ళు డ్యాన్స్ చేస్తున్న సాంగ్ ఏంటో కామెంట్ సెక్షన్లో గెస్ చేసి కమెంట్ చేయండి. చాలా ఫేమస్ సాంగ్, పాపులర్ అయ్యిందనమాట ఈ మధ్యనే. ఎవరైతే గెస్ చేసి కామెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తారో కరెక్ట్గా వాళ్ళు ఫస్ట్ కమెంట్ చేసిన వాళ్ళ కమెంట్ అయితే నేను పింగ్ చేసి పెడతా. మళ్ళీ చెప్తున్నా అనుకోకండి. ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం పక్కా వీడియోకి అయితే లైక్ చేయండి. ఆల్మోస్ట్ హల్దీ ఈవెంట్ అయితే సగానికి వచ్చింది. మీరు వెనకాల అబ్జర్వ్ చేస్తే చూస్తున్నారు కదా, అక్కడ జెంట్స్ అందరు కూడా డ్యాన్స్ చేస్తుంటే ఇక్కడ లేడీస్ అందరు కూడా అందరినీ చియరప్ చేస్తున్నారు డ్యాన్స్ చేయడానికి. ఇంకా డాన్సెస్ అన్నీ అయిపోయిన తర్వాత అసలైన హల్దీ కార్యక్రమం అయితే స్టార్ట్ చేసిరు. సగంలో డ్యాన్సులు ఫొటోస్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా హల్దీ ఈవెంట్ అంటే ఏముంటుంది, మనకి కొంచెం అక్కడ ఆ డెకరేషన్ దగ్గర కూడా కూర్చొని కొన్ని పిక్చర్స్ ఇవన్నీ కూడా తీస్తున్నారు కదా అదంతా. మళ్ళీ ఇంకా హల్దీ ఈవెంట్లో మెయిన్గా ఏంటి మనకి హల్దీ, సో పసుపు రాసుకోవడం ఇదంతా కూడా ఉంటుంది కాబట్టి అది కూడా చాలా బాగా అయితే జరిగిపోయింది. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఒక్కొక్కరుగా వచ్చి అందరు కూడా బిందుకి పసుపు రాయడం, మళ్ళీ బిందు వాళ్ళకి రాసి ఎంజాయ్ చేసుకోవడం ఇదంతా కూడా జరుగుతుంది. ఐ హోప్ మీకు వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఈవెంట్ని మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను వర్చువల్గా. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. అండ్ మీకు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోకి లైక్ చేయండి, అలాగే వీడియోకి కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి, సో దట్ వీడియోకి ఎక్కువ రీచ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. నాకు తెలిసి చాలామందికి వేరే వాళ్ళ ఇంట్లో జరిగిన ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ ఏవైనా ఈవెంట్స్ జరిగినప్పుడు మనం ఆ వీడియోస్ చూసినప్పుడు అయితే మన ఇంట్లో కూడా అవన్నీ జరిగి ఉంటే పక్కా కనెక్ట్ అవుతామని అనుకుంటున్నాను. నాకైతే అట్లనే అనిపిస్తుంది. అరే మనం కూడా అప్పుడు అట్లా ఎంజాయ్ చేసినాం కదా, మనం కూడా ఇట్లా చేసినాం కదా అని నాకైతే వేరే వాళ్ళ వీడియోస్ చూస్తే అట్లాంటి మూమెంట్స్ అయితే గుర్తుకొస్తాయి. ఈవెంట్ ఎంత బాగా జరిగినా సరే, మనం ఎంజాయ్ చేసినా చేయకపోయినా సరే, లాస్ట్కి మనకి ఫొటోస్ వీడియోస్ కూడా ఇంపార్టెంటే కాబట్టి ఫోటోగ్రాఫర్స్ కూడా చాలా కష్టపడి మంచి మంచి వీడియోస్ పిక్చర్స్ అయితే తీసిరు. నేను కొన్ని వీడియోస్ ఫొటోస్ చూసినా కాబట్టి చెప్తున్నా, మంచిగా వచ్చినాయి ఫొటోస్ అన్నీ కూడా. ఫైనల్గా ఇక మేము వచ్చినాం అనమాట వీడియోలకి. మళ్ళీ ఎంటర్ ఇచ్చిన నేను ఇప్పుడు కనిపిస్తున్నా, మధ్యలో ఎక్కడో అనిపించి మా ఫ్రెండ్స్ అందరితో కూడా కలిపి కొన్ని వీడియోస్ కోసమని ఫొటోస్ కోసమని కొన్ని అయితే చేయించారు ఫోటోగ్రాఫర్స్ కూడా. ఇప్పుడు మాకు ఫోటోగ్రాఫర్ ఎక్స్ప్లెయిన్ చేసే ఒక షార్ట్ అండ్ వీడియో ఏంటి అంటే, మోస్ట్ ఆఫ్ ద హల్దీ ఈవెంట్స్లో కాదు, ప్రతి ఒక్క హల్దీ ఈవెంట్లో ఇదైతే పక్కా షార్ట్ అయితే ఒకటి ఉంటుంది. నేను పక్కకు పిక్చర్ అయితే యాడ్ చేస్తా, చూడండి ఒకసారి. సో మేము కూడా ఆ షార్ట్ అయితే రీక్రియేట్ చేసినాము. ఫోటోగ్రాఫర్ మాకు ఇచ్చిన ఫస్ట్ టాస్క్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయి ఆ షార్ట్ని రీక్రియేట్ చేసిన తర్వాత సెకండ్ టాస్క్ కూడా చెప్పారు. ఆ గ్యాప్లో మేమందరం ఏం చేసినామంటే, మేమందరం కూడా కొంచెం పసుపు రాసుకొని మా ఎంజాయ్ మేము చేసుకొని కొన్ని పిక్చర్స్ వీడియోస్ అయితే తీసుకున్నాము. సెకండ్ షార్ట్ ఏంటో మీకు తెలవాలంటే కొంచెం టైం పడుతుంది, ఒక ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేయండి. అదేంటి అంటే, మేమందరం కూడా ఫ్లవర్స్ పెటల్స్ తీసుకొని బిందు పైన వేస్తే బిందు అనేది కరెక్ట్ టైంకి ఇట్లా రౌండ్గా తిరగాలన్నమాట. సో దట్ వాళ్ళు ఆ కరెక్ట్ టైంకి బిందు ఇట్లా తిరిగే టైంకి ఒక వీడియో అండ్ ఒక షార్ట్ అయితే పర్ఫెక్ట్గా మేము చేసుకుంటామని అయితే చెప్పిర్రు. ఫైనల్గా ఫోటోగ్రాఫర్స్ చెప్పిన షార్ట్స్ అన్నిటి కూడా మేము వాళ్ళకి సపోర్ట్ చేసాము. పిక్చర్స్ అండ్ వీడియోస్ కూడా మంచిగా అయితే వచ్చినాయి. ఈ ఫ్లవర్స్ది ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి ఇంకొక షార్ట్ ఏం తీసుకున్నారంటే, ఇలా వాటర్ పోస్తే మీద షార్ట్స్ ఉంటాయి కదా, అవి కూడా అయిపోయినాయి. ఇంకా ఫోటోగ్రాఫర్స్ అయితే వెళ్ళిపోయారు. ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో చూడండి, వీడియోలో చూస్తున్నారు కదా, అందరు ఒకరిపైన ఒకరు వాటర్ పోసుకొని ఫుల్గా డాన్సులు చేస్తూ ఎంజాయ్ అయితే చేసాము. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో అయితే ఇంతతో ఎండ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చుంటే మాత్రం తప్పకుండా వీడియోకి లైక్ చేసి మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ మీ
ఎనీ ఫీడ్బ్యాక్ ఆ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో బిందు ఎంగేజ్మెంట్ అండ్ ఫోటోషూట్ వీడియో లింక్స్ కూడా ఇస్తాను. ఒకవేళ చూడకపోయింటే అవైతే తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.